హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి. ఒకసారి ఇలా చేసి చూడండి. రెస్టారెంట్‌కి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై వైట్ రైస్, బగారా రైస్ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 1 కిలో చికెన్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోగా మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీరా, 2 అంగుళాల పొడవున్న 3 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ వరకు లవంగాలు, 1 టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు, 2 యాలకులు, 3 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాసి, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు షాహీ జీరా, హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు, 1 చిన్న ముక్క జావిత్రి, 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని వెంటనే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మసాలా పౌడర్ వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఏదైనా మసాలా కర్రీస్లోకి ఈ పౌడర్ వేసామంటే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మసాలా పౌడర్ అయితే రెడీ అయింది కదా, పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పూర్తిగా ఇనికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాగా పండిన టమాటాని 1 సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగనేది అంటుకోకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యి చికెన్ రంగు మారి మంచి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చివర్లో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ ఫ్రైకి బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా మంచి అరోమేటిక్గా ఉంటుందండి. గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.